రావణాసురుడు సీతను తీసుకుపోయి లంకలో ఉంచిన తర్వాత రాముడు సీతను తెచ్చుకుందామని లంకకు వెళ్దామని చూస్తే మధ్యలో సముద్రం ఉన్నది. ఈ సముద్రం దాటడం ఎట్లా అని చెప్పి సముద్రం మీద వారధి కట్టాలని చెప్పి అనుకున్నాడు. అనుకుంటే అప్పుడు వానరులన్నీ అతనికి సహాయం చేసిన పెద్ద పెద్ద బండారాలను తెచ్చి రామ రామ అనుకుంటూ ఆ సముద్రంలో వేస్తున్నాయి. అప్పుడు ఒక ఉడత చూసింది. చూసి అరే వీళ్ళందరూ రామకార్యంలో పాల్గొన్నారు, నేను కూడా ఒక మంచి పనిలో పాల్గొంటా, సహాయం చేస్తా అని అనుకొని ఏం చేసింది, చిన్న చిన్న గులకరాలు ఎంత ఉంటుంది ఉడత, ఒక వేలడంత ఉంటుంది. దాని శక్తికి తగిన విధంగా అది చిన్న చిన్న గులకరాలను తెచ్చి సముద్రంలో వేసింది. అప్పుడు అది రాముడు చూసిండు. చూసి ఆ ఉడతను తన చేతుల్లోకి తీసుకొని తల నుండి తోక వరకు 3 వేలతో నిమురుతూ, ఎందుకు ఉడత నువ్వు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు ఉన్నదే చిన్నగా కదా అని అన్నాడు. అంటే రామ, నీ పనిలో పంచుకునే భాగ్యం నాకు కలిగింది, ఒక మంచి పని చేసే అదృష్టం నాకు దక్కింది అని అన్నది. అప్పుడు రాముడు అంత ప్రేమగా దాన్ని ఆ ఉడతను నిమ్మరడం వల్ల ఉడత మీద 3 రాముని వేళ్ళాచులు అట్లనే పడ్డాయి. ఒక ఉడత చేసిన సహాయం వల్ల ఉడత జాతే తరించింది. ఏ ఉడతకైనా అట్లనే అచ్చులు ఉంటాయి, తెల్లగా గీతలు ఉంటాయి మనం చూస్తే. మరి ఇక ఉడతకున్న బుద్ధి జ్ఞానం కూడా ఈ రోజులల్లో మనుషులకు ఉంటలేవు. ఎవరైనా ఒక మంచి మంచి మనిషి సమాజానికి ఉపయోగపడే పని చేస్తామా అని అంటే దానికి 100 అడ్డంకులు కలిగించి ఆ పనులు చేయకుండా చేస్తాంటారు. దానివల్ల ఏ ఒక్క వ్యక్తికో కాదు, ఆ సమాజానికే నష్టం జరుగుతుంది కదా. మరి ఇట్లాంటి మనుషులకు చనిపోయిన తర్వాత పైలోకంలో ఏం శిక్షలు ఉంటాయో మరి గరుడ పురాణంలో ఏం రాసి ఉన్నదో కదా.